దేవుని కృపావార్తగా పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ప్రభువైన దేవుడిచ్చున్నాడు. అందులో ఒక వాగ్దానాన్ని ఈరోజు కీర్తనలు 45వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. యువర్ ప్లాన్స్ ఫర్ us are too numerous to list. చంటి బిడ్డకు తన జీవితం అంటే ఏంటో తెలియక ముందే తల్లిదండ్రులు ఆ బిడ్డ గురించి ఎంతో దీర్ఘంగా ఆలోచన చేస్తారు. ఆ బిడ్డ ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎలాంటి విద్యా బిడ్డకు నేర్పాలి, వాడిని ఏ విధంగా దేవుని భయభక్తులు పెంచాలని అనేక తలంపులు తండ్రిగా తల్లిగా నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అలాగే సృష్టికర్త అనే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా మార్చబడిన నీ గురించి దేవునికి ఎన్నో తలంపులు ఉన్నాయంట, విస్తారముగా ఉన్నాయి. మానవ తలంపులు ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ దేవుని తలంపులు ఎప్పుడు ఎన్నడూ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. అందులో దేవుని తలంపులు అద్భుతంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి దేవుడు కొన్ని తలంపులు కలిగి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకండి. ఆయన తలంపులు మీ పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయండి. గొర్రెల కాపరిగా గొర్రెలు కాసుకుంటున్న ఒక వ్యక్తి భక్తి కలిగి ప్రార్థిస్తూ తనకు వచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయించుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉండగా ఆ చిన్న యవనస్తుని బట్టి దేవుడు తలంచిన తలంపులు అద్భుతమైన తలంపులు. ఆ యవనస్తునికి తెలియదు, పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్య యవనస్తులకు చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వాయించడం వస్తే దేవుని స్తుతించడానికంటే కూడా ఆ ఇన్స్ట్రుమెంటు ఏ అమ్మాయి ముందుకెళ్ళిన వాయిద్దామని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది. కానీ ఈ యవనస్తుడు తాను టీనేజ్లో ఉన్నప్పటికీ చమత్కారంగా వాయించగలిగిన వాద్యాన్ని వాయిస్తున్నటువంటి ఈ దావీదు దేవుని సంతోషపరచడానికి పాటలు పాడాడంట. దేవుని మహింపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఓ పని చేస్తున్నాడు. వారి తండ్రి గారు చెప్పిన పని గొర్రెల మందలు కాయమన్నాడు. నేను కాయను అని ఎదురాడలా, తండ్రికి లోబడ్డాడు. ఒబీడియంట్ చైల్డ్. పొలంలోకి వెళ్ళాడు, పచ్చికలో గొర్రెలను మేపుతున్నాడు. దేవుని గురించి పాడుతూ స్తుతిస్తున్నటువంటి వ్యక్తి ఒక యవనస్తుని పట్ల దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ యవనస్తునికి తెలియదు దేవుడు ఇలా ఆలోచిస్తున్నాడని. కానీ తన పని సమయం దొరికినప్పుడల్లా స్తుతించి ప్రార్థించి పాటలు పాడుతుండగా ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్తను వాళ్ళ తండ్రి గారి ఇంటికి పంపిస్తాడు. యెషయా అనేటువంటి వ్యక్తి దావీదు ఒక నాన్నగారు. యెషయా నీ కుమారులు తీసుకుని రమ్మంటే అందరిని తీసుకొస్తాడు, 7. కానీ పరిశుద్ధాత్ముడు ప్రభు యొక్క ఆత్మ సమూయేలు అనే ప్రవక్త చెప్తుంది, వీళ్ళ ఎవరిని ఎన్నుకోలేదు, వీళ్ళ మీద చేతులుంచి అభిషేకించొద్దంటాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా నీ కుమారులు అంటే, అవును 7 వచ్చేసారు కదా. ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఒకడు ఉన్నాడులేండి చిన్నాడు, వాడు గొర్రెలు గాయడానికి వెళ్ళాడు. అంటే దావీదు ఒక పేరెంట్సే గొప్ప తలంపులు దావీదు పట్ల కలిగి లేరు. సమూయేలు ప్రవక్తతో అంటాడు దేవుడు, మరొక కుమారుడు ఉన్నాడు యెషయాకి, పిలిపించమని చెప్పమని. గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి యవనస్తుని పిలిచి తీసుకొస్తే దేవుని ఆత్మ ఎంతో సంతోషంగా చెప్తుంది, సమూయేలా ఈ చిన్నవాడిని ఏర్పరచుకున్నాను, వీరిని అభిషేకించు, యవనస్తుని నేను రాజుగా చేయబోతున్నాను. ఈ విషయం ప్రవక్తకి చెప్పాడు కానీ దావీదుకి చెప్పలా. మరి దావీదు తన గురించి ఏం ఆలోచించుంటాడు? 100 గొర్రెలు ఉన్నాయి, ఏం ఆలోచిస్తాడు చెప్పండి? మరొక 100 గొర్రెలు ఉంటే బాగుండనుకుంటాడు, 200 గొర్రెలు ఉంటే హ్యాపీ. లేదా ఇంకా బాగా ఆలోచించు, బాగా తలంచంటే 1000 గొర్రెలు ఉంటే సరిపోతుంది, ఈ జీవితం ధన్యం అయిపోయింది, నాకేం అవసరం లేదనుకుంటాడు. గొర్రెల కాపురులు అంతవరకే తలంచగలిగాడు. కానీ దేవుడు భక్తి కలిగిన వీని గురించి ఏం తలంచాడంటే, నువ్వు గొర్రెలను ఏలేవాడుగా కాకుండా రాజ్యమును ఏలేటువంటి రాజుగా చేస్తాను, రాజ్యాన్ని నీకు ఇస్తాను అన్నట్టుగానే ఇచ్చాడు దేవుడు. రాజుని చేశాడు. దావీదు చేత రాయబడిన కీర్తనలో 40వ కీర్తన 5వ వచనం, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములయ్యా. ఇక్కడ నా అనంటలా మా అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయించావా? ఆయన విశ్వాసం ఉంచావా? ఆయన భయభక్తి కలిగి ఉన్నావా? నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దిస్ నో డౌట్ ఎట్ ఆల్. మరి ఆ గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరమైన తలంపులు నా పట్ల నెరవేరాలంటే నేనేం చేయాలి? మీరేం చేయాలి? ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన వాక్యములకు విధేయులైతే చాలు. ఆయన కాడి సులువైనది, ఆయన కాడి బరువైనది కాదు. అనేక రిలీజియన్స్లో మీ శాపం పోవాలంటే మీరు అది చేయండి, ఇది చేయండి, మీ శని పోవాలంటే ఇదిగోండి ఇది చేయండి, అవన్నీ చేయాలంటే చాలా కష్టంతో కూడినటువంటివి. కొన్నిసార్లు వారు చెప్పినట్టుగా నిష్ఠగా ఉండాలి, కొన్ని దినాలు వారు చెప్పినవి మోసుకొని తిరగాలి, ఎంతో ఖర్చు పెట్టాలి. మరి ప్రభు యొద్దకు వస్తే ప్రభు అంటున్నాడు, మీరేం మోయొద్దు, మీ పాపభారం అంతా నేను శిలువలో భరించాను, మీ శాపాన్ని భరించాను. మీరు నా యందు విశ్వాసం ఉంచి ప్రార్థించడం వలన
మీ పాపశాపం తొలగించడమే కాదు, మీ ఆత్మలను రక్షించి నీ ఎడల నాకున్న బహు విస్తారమైన తలంపులు మీ పట్ల నెరవేరుస్తాను. ఈ వాగ్దానం వింటూనే ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. రాసులో ధూళి వంటి, చేదు నుండి పడే బిందువులు వంటి, ఇంతలో కనబడే అంతలో మాయే ఆవిరి వంటి ఈ మానవులైన మన గురించి దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉండడం ఏంటి? అదేనండి దేవుని ప్రేమ అంటే. ఆయన నిన్ను విస్తారంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు నువ్వు స్పందిస్తే ఆ ప్రేమ విలువేంటో నీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీరు ఎటువంటి ఇబ్బందుల్లో, సమస్యలో, శోధనలో ఉంటున్నప్పటికీ ఈ విషయాన్ని ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎత్తి 41 కీర్తన 5వ వచనం ప్రకారంగా, ప్రభువా మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములు. పేరెంట్స్గా మీ బిడ్డల పట్ల మీకున్న తలంపులు, మీ పిల్లలు పేదవాళ్ళు అయిపోవాలని, దరిద్రులు అవ్వాలని తలుస్తున్నారా? గొప్పవాళ్ళు అవ్వాలని తలుస్తున్నారా? కదా. మరి దేవుడు ఆయన బిడ్డలైన ఆయన విశ్వాసం ఉంచిన మన పట్ల ఆయన తలంచే తలంపులు దరిద్రులు అవ్వాలనా, పనికిమాలిన వాళ్ళు అవ్వాలనా, గొప్పవారు అవ్వాలనా? నిన్ను ఫలింపజేయాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని. చూడండి 3వ యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని కోరుతున్నాడు. అన్ని రంగాల్లోనూ వర్ధిల్లాలంట. నువ్వు ప్రాస్పర్ అవ్వాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. అన్నీ ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రార్థన చేయండి. ప్రార్థన మిమ్మల్ని పైకి లేవనెత్తుతుంది, ప్రభుతో కలిసి నడిచేలా చేస్తుంది. కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలోకి విద్దాం. నా పట్ల నీ తలంపులు బహు విస్తారమైనవి, వాటిని నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాక్యం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, అవును తండ్రి, మీ తలంపులు మా పట్ల బహు విస్తారమైనవి, మీ తలంపులు మా పట్ల ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. మా చిత్తము కన్నా నీ చిత్తం మాకు ఎప్పుడూ మేలే. నీ చిత్తమే చేసే మనసు మాకు దయచేయండి. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునన్నావు. ఈ ప్రార్థనలు ఏకీవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుమారుడు కుమార్తెను, పెద్దలను చిన్నలను దర్శించు నాయన. వారి పట్ల, వారి కుటుంబం పట్ల, సేవకులైతే సేవకుల కుటుంబం పట్ల, వారి పిల్లల పట్ల, అలాగే ప్రతి సంఘం పట్ల కూడా నువ్వు గొప్ప విస్తారమైన తలంపులు కలిగి ఉన్నావు. మీ తలంపులు మా జీవితంలో నెరవేరునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, ఈ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మీ ఆశీర్వాదకరమైన తలంపులు అయ్యా మా పట్ల నెరవేరేంత వరకు ప్రార్థించేవారు గాను, విశ్వాసంతో నిన్ను వెంబడించేవారు గాను, నిత్యరాజ్యంలో మేము అడుగు పెట్టేంత వరకు వెనుతిరగని విశ్వాస జీవితం వీరందరికీ అనుగ్రహించండి. ప్రస్తుతం వీరు ఎదుర్కొంటున్న బాధలు, ఇబ్బందులు, శోధనలన్నింటిలో జయము కలుగునుగాక. జయమిచ్చేవాడు నీవే, జెహోవా నిస్సి, మా ధ్వజము నీవే. గొప్ప జయం వీరికి దయచేయండి. నీ కనికరం చొప్పున నీ ప్రజలను బలపరిచి వర్ధిల్ల చేసి మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవా అందుకో నా
హల్లెలూయా యేసయ్యా. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞలకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.